సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను. చెప్పేసేయండి. మినపగుళ్ళు 1 కప్పు తీసుకుంటే అందులో సగం శనగపప్పు. ఓకే. ఈ రెండు విడివిడిగానే 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓకే. తర్వాత కంద తురుము. కందని శుభ్రంగా కడిగేసి పీల్ చేసి తురుముకున్నది ఇది. పచ్చిమిరపకాయలు 4, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచి అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పెరుగు వచ్చేసి మనం ఒత్తుకునేటప్పుడు తడి చేసుకోవడానికి. అలా చేసుకోవడం వల్ల గారెలు బాగా క్రిస్పీగాను ఎర్రగా వస్తాయి. వాటర్ యూజ్ చేయము అసలు. ఇందులో వాటర్ చాలా అసలు ఏముండదు. ఇందులో ఉన్న తడే సరిపోతుంది. ఓకే. ఈ నానబెట్టుకున్న తడి ఇందులో కూడా మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసినాకే మనం పిండి పట్టుకుంటాం. నానబెట్టి డ్రై చేసేసిన తర్వాత అంటే వాటర్ అంతా డ్రైన్ చేసేస్తాం. డ్రైన్ చేసిన తర్వాతే మనం పిండి పట్టుకుంటాం. ఓకే సార్, అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. చేద్దాం. కొద్దిగా ఫస్ట్ మనం మిక్సీ జార్ లో మినపగుళ్ళు ఫస్ట్ రుబ్బుకుందాం. ఓకే. ముందుగా మినపగుళ్ళు వేస్తున్నాను. 1 కప్. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ముందే వేస్తున్నాము. ఓకే. ఎందుకంటే వాటర్ ఏం పోయడం లేదు కదా, కలవదు. మళ్ళీ కలవడం అనేది కాదు, పిండి పట్టుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాం అనుకోండి, పిండి బాగా మనకి వాటర్ అయిపోతుంది. ఓకే. 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 సో ఇప్పుడు మనం మినపగుళ్ళలో కూడా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, దీంతోనే మనకి సరిపోతుంది. ఇది ఒక టిప్ అన్నమాట. తర్వాత మనం సాల్ట్ కలిపితే బాగా వాటర్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతాయి, రావు గారెలు, అసలు షేప్ అనేది రాదు మనకి. సో ముందుగానే రుబ్బే ముందే వేసుకోవాలి. అదే వేసేసి ఇది రుచికి సరిపడానే వేస్తున్నాను. ఓకే. దీన్ని ఫస్ట్ మనం మెత్తగా పట్టుకుందాం. ఇట్లా మెత్తగా ఈ మినపగుళ్ళు మాత్రం ఇట్లా మెత్తగా చేసుకోవాలి. మీకు ఎప్పటి నుంచి సార్ అంటే కుకింగ్ మీద ఇంత ప్యాషన్ రావడం? మొదటి నుంచి ఇంట్రెస్టేనమ్మా. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. ఓకే. ఇప్పుడు అంటే మీరు సారీ డిజైనింగ్ అన్నారు కదా? అవును, అది నా బిజినెస్ అసలు యాక్చువల్గా. ఓకే. ఓకే. మీరు నేర్చుకున్నారా ముందే? లేదమ్మా, అది కూడా నా ఇంట్రెస్ట్ తోనే. ఓకే. ఆ క్రియేటివిటీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది మంచి కస్టమర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. 18 years లో మంచి సక్సెస్ఫుల్ బాగానే రన్ చేశాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఓకే. అల్లం పీసెస్, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఇవి మినపగుళ్ళు లాగా మెత్తగా పట్టుకు కచ్చా పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేస్తాను. పడితే సరిపోతుంది. కొంచెం మనకు పలుకులా ఉన్నా కూడా పర్వాలేదమ్మా. ఇవి కొంచెం వేగినాక బాగుంటాయి తింటుంటే. దీని పడి బౌల్లో వేసేసి కంద తురుము కూడా వేసేస్తాం.
సో ఇప్పుడు మీరు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా ఇంట్లో? బాగా బాగా. ఎక్కడైనా అంటే ముందు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ కుకింగ్ కి? అంటే మీ మదర్ గాని? అమ్మ ఏం చేసేదంటే అమ్మ బాగా కుకింగ్ చేస్తుంది, బాగా చేసేది. ఇప్పుడు కూడా ఉన్నారు తను, కాకపోతే పెద్ద ఆవిడ అయిపోయారు. పెరుగు వేసుకోవాలా కొంచెం? అవసరం లేదు, చేతికి జస్ట్ ఓకే ఓకే తడుపుకోవడానికి అంతే. నా ఫుడ్ లవర్స్ చాలా మంది ఉన్నారమ్మా. నా ఫుడ్ తిన్న వాళ్ళందరూ కూడా నా అభిమానులు అయిపోయారు. ఫస్ట్ మీ వైఫే అనుకుంటా కదా? ఫస్ట్ ఆవిడ పిల్లలమ్మా. పిల్లలు అంటే ఏంటి సార్? ఇద్దరు పిల్లలు అన్నారు, పాప బాబు లేదా? బాబు పాప. బాబు పాప ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇద్దరు US లో మంచి జాబులు. పాపకి బాబు పాప, బాబుకు బాబు. ఓకే. ఫస్ట్ మనవాడికి 7 years. సో అందరినీ సెటిల్ చేసి ఇప్పుడు మీరు మీ ప్యాషన్ వైపు వచ్చారు. టిష్యూ వేసిన ప్లేట్ లో తీసుకున్నాము. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా ఇది క్లీన్ చేస్తుంది. గారెలకి చిల్లు పెట్టాలమ్మా. చిల్లు పెట్టకుండా మనం తినకూడదు. ఓకే. మనం దేవుడికి నైవేద్యంగా కూడా వీటిని పెట్టుకోవచ్చు. కందగారెలు రెడీ అయిపోయాయండి. ఓకే. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్దేసుకుందాం. టేస్ట్ చేయండి. కందగారెలు. ఓకే, థ్యాంక్ యూ. కందగారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కందగారెలు కావలసిన పదార్థాలు: ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కంద తురుము, పెరుగు, మినపగుళ్ళు, జీలకర్ర, శనగపప్పు, అల్లం ముక్కలు. కందగారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపగుళ్ళు, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు వేసి మిక్సీ చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. తరువాత అందులో కంద తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక ఆకు తీసుకొని దానిపైన పెరుగు రాసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కందగారెలు రెడీ.